హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ టాపిక్స్. నా ఛానల్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఛానల్ అనమాట. ఇందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏవేవైతే టాపిక్స్ అడుగుతారో ఆ టాపిక్స్ అన్నీ కూడా మా ఛానల్లో కవర్ చేయడం జరుగుతుంది. సో మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి. అలాగే ఎవరైనా కానీ మా నాలెడ్జ్ పెంచుకోవాలి అని అనుకునే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ ప్రొవైడ్ చేసేటువంటి ప్రాసెస్లో మీ అందరికీ కూడా ఏంటి అని అంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఏ ఏ ఎగ్జామ్స్లో అడుగుతారో వాటిలన్నిటిలో కూడా ఏంటి అని అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. పర్టికులర్గా ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేటువంటి సిరీస్ని స్టార్ట్ చేయబోతూ ఉన్నాను. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో ఇప్పటి వరకు అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చూడబోతూ ఉన్నాం అనమాట. ఓకే. ఒకటి ఏంటి అని అంటే దగ్గర దగ్గర 900+ క్వశ్చన్స్ అనేవి చూడబోతూ ఉన్నాము. ఒక్కొక్క వీడియోలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మొత్తం కలిపి 40 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి మనం ఒక వీడియోలో నేర్చుకోబోతూ ఉన్నాము. ఇలాగా 900 క్వశ్చన్స్ అని అంటే 900+ క్వశ్చన్స్ అంటే 900 ఇంటూ 4 అంటే 3600 ప్లస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి మనం చూడబోతూ ఉన్నాం. ఎక్కడైనా కానీ రిపిటేషన్ అనేది జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్తూ ఉన్నాను. ఫస్ట్ క్వశ్చన్లో ఒక 4 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి మనం చూస్తే, ఇవి ఏదో ఒక దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 100th క్వశ్చన్లో వీటిల్లో ఏదో ఒక ఆప్షన్ అనేది రిపీట్ అవుతుంది. సో ఈ విధంగా 3600 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో కొన్ని రిపీట్ అయినాయి అని అనుకుందాం. ఎక్కువ నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3600 క్వశ్చన్స్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో 1600 రిపీట్ అయినాయి అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే గనక 0002 ఓకే, మొత్తం 2000+ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి మనం చూడబోతూ ఉన్నాం. నేనైతే మాత్రం మీకు ఒక గ్యారంటీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అదేంటి అని అంటే, ఇప్పటి వరకు తెలుగు లాంగ్వేజ్లో టీచ్ చేసేటువంటి ఏ ఛానల్లో కూడా ఇన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి అప్లోడ్ చేసి ఉండరు. అలాగే ఏ ఇన్స్టిట్యూట్లో కూడా మీరు ఆఫ్లైన్లో, ఇది ఆన్లైన్ కదా, ఆఫ్లైన్లో క్లాసులకి మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి కనుక అటెండ్ అయ్యారనుకోండి, వాళ్ళు కూడా ఏంటి అని అంటే ఇన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి మీకు చెప్పరు. ఏదో ఒక 20, 30 మహా అయితే 50, 100 మీకు నేర్పించి మెదలకుండా ఊరుకుంటారు తప్ప ఇన్ని అయితే మాత్రం మీకు చెప్పరు. ఓకే. సో నా ఛానల్లో మీకు 2000+ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి ఖచ్చితంగా మీకు ఇక్కడ టీచ్ చేస్తాను నేను. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సిది కనుక తీసుకుంటే టైర్ 1లో 2-3 క్వశ్చన్స్ అనేవి మీకు వస్తాయి. టైర్ 2 అయితే మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలా క్వశ్చన్స్ వస్తాయి టైర్ 2లో మాత్రం. ఓకే. 2021కి సంబంధించి కామన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. దానిలో అయినా కానీ టైర్ 2 అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషనే కండక్ట్ చేస్తుంది కాబట్టి అప్పుడు కూడా మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మంచి స్కోరింగ్ కోసం. ఓకే. సో మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. అలాగే ఒక విషయం ఏంటి అని అంటే, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా వీడియోస్ షేర్ చేయండి. ఫస్ట్ టైం వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళ ఎగ్జామినేషన్స్కి. సో మీరు ఎప్పుడైతే ఒకటి ఇస్తారో, హెల్ప్ చేస్తారో, ఇంకో హెల్ప్ అనేది మీకు కూడా వస్తుంది మీ ఫ్రెండ్స్ వైపు నుంచి. సో దయచేసి ఇది షేర్ చేయమని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ టాపిక్, సో దట్ మీకు అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఓకే. సో ఒక్కొక్కటి మొత్తం 10 క్వశ్చన్స్ ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. లెట్ us see our ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఏ పర్సన్ విత్ లాంగ్ ఎక్స్పీరియన్స్, ఏదైనా ఒక ఆక్యుపేషన్ తీసుకుంటే, ఏదైనా ఒక వృత్తి అనేది మనం తీసుకుంటే, ఆ వృత్తిలో లాంగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాలం ఎవరికైతే
అనుభవం ఉంటుందో ఆ వ్యక్తిని ఏమని పిలుస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటంటే వెటరన్, జీనియస్, సీజన్డ్, యాంబీ డెక్స్ట్రస్. ఈ 4 ఆప్షన్స్లో కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వెటరన్. వెటరన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెటరన్ అని అంటే లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని వెటరన్ అని అంటారు. జీనియస్ అని అంటే ఎవరైనా ఒక వ్యక్తి హైలీ ఇంటెలిజెంట్, హైలీ స్కిల్డ్ పర్సన్ ఉంటారో వారిని జీనియస్ అని చెప్పేసి అంటాము. సీజన్డ్ అని ఎవరిని అంటాము అని అంటే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదో ఒక యాక్టివిటీలో ఉన్నటువంటి వ్యక్తిని సీజన్డ్ అని చెప్పేసి అంటాము. అలాగే యాంబిడెక్స్ట్రస్ అని అంటే ఏంటి అని అంటే ఎవరైనా ఒక వ్యక్తి 2 చేతుల్ని సమానంగా ఉపయోగించేటువంటి వ్యక్తుల్ని యాంబిడెక్స్ట్రస్ అని చెప్పేసి అంటారు. అంటే కుడి చేతి వాటం లేదా ఎడమ చేతి వాటం అని అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటర్స్ని చూస్తే రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసేవాళ్ళు ఉంటారు, అలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఎవరైతే రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్ తోటి ఒకే రకమైనటువంటి గేమ్ అంటే చాలా బాగా ఆడగలిగేటువంటి వ్యక్తుల్ని యాంబిడెక్స్ట్రస్ అంటారు. ఈ యాంబిడెక్స్ట్రస్ అనేది మనకు అర్థం అవ్వాలి అని అంటే యాంబి అని అంటే 2 అని అర్థము, డెక్స్చర్ అని అంటే రైట్ హ్యాండ్ అని అర్థము. 2 రైట్ హ్యాండ్స్, 2 రైట్ హ్యాండ్స్. 2 రైట్ హ్యాండ్స్ అనేవి ఎవరికి ఉండవు కదా. 2 చేతులు అయితే ఉంటాయి కానీ 2 రైట్ హ్యాండ్స్ అయితే ఎవరికి ఉండవు. సో సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే లెఫ్ట్ హ్యాండ్ని అలాగే రైట్ హ్యాండ్ని సమానంగా ఉపయోగించగలిగేటువంటి వ్యక్తుల్ని యాంబిడెక్స్ట్రస్ అని చెప్పేసి అంటారు అని. ఓకే, ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. వెటరన్ మన ఆన్సర్ వచ్చేసి వెటరన్. ఏ పర్సన్ విత్ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫ్ ఎనీ ఆక్యుపేషన్. ఏ పర్సన్ విత్ ఎ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనీ ఆక్యుపేషన్. ఏదైనా ఒక ఆక్యుపేషన్లో లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని వెటరన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను చూసామనుకోండి, ఒక్కొక్కళ్ళు 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటారు. వీళ్ళు వెటరన్ అనమాట. ఎవరైనా ఒకటి లెక్చరర్ని చూసామనుకోండి, వాళ్ళు కూడా చాలా కాలం నుంచి మేము టీచింగ్లో ఉన్నాము అని చెప్పేసి అంటారు. 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ అలా చెప్పుకుంటూ ఉంటారు కదా. వీళ్ళని వెటరన్ అని చెప్పేసి అంటారు అనమాట. నెక్స్ట్ జీనియస్. ఏ పర్సన్ హూ ఈజ్ అన్యూజువల్లీ ఇంటెలిజెంట్ ఆర్ హూ హ్యాస్ ఎ వెరీ హై లెవెల్ ఆఫ్ స్కిల్. అన్యూజువల్లీ ఇంటెలిజెంట్. మనం ప్రతి ఒక్కళ్ళం ఇంటెలిజెంటే కానీ కాకపోతే ఏంటంటే మన బ్రెయిన్ని సరిగ్గా యూజ్ చేసుకోము. దాన్ని బట్టి మనం ఇంటెలిజెంట్ కాదేమో అని అనుకుంటాం కానీ ప్రతి ఒక్కళ్ళం ఇంటెలిజెంటే. కాకపోతే మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ కన్నా ఎక్కువ ఇంటెలిజెంట్గా ఉన్నటువంటి వ్యక్తి అన్యూజువల్లీ, అసాధారణంగా ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యక్తిని జీనియస్ అంటాము. లేదా వెరీ హై లెవెల్ ఆఫ్ స్కిల్. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవింగ్ అనేది ఉందనుకోండి, ఆ డ్రైవింగ్ అనేది ఒక స్కిల్. ఓకే, అది నేర్చుకుని ప్రదర్శించేది. ఓకే, అది స్కిల్. దానిలో బాగా హై లెవెల్ ఆఫ్ స్కిల్ ఉందనుకోండి, వాళ్ళని జీనియస్ అని చెప్పేసి అంటాం. సీజన్డ్ అంటే ఏ పర్సన్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏ పర్టికులర్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ మెజిషియన్ ఉన్నాడు అనుకోండి, ఆ మెజిషియన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, దానిలో అతనికి సీజన్డ్ అని చెప్పేసి అనవచ్చు. యాంబిడెక్స్ట్రస్. నెక్స్ట్ వచ్చి యాంబిడెక్స్ట్రస్. ఏ పర్సన్ హూ కెన్ యూజ్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్లీ వెల్. ఎవరైనా ఒక వ్యక్తి రెండు చేతుల్ని సమానంగా బాగా వాడగలుగుతాడో ఆ వ్యక్తిని ఏమంటాం అంటే యాంబిడెక్స్ట్రస్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్నేహితుడు మూవీ చూస్తే కనుక అందులో ఉన్నటువంటి ప్రొఫెసర్ క్యారెక్టర్ అతనేంటి అని అంటే 2 చేతులతో కూడా సమానంగా ఒకేసారి రాయగలుగుతాడు. 2 చేతులతో రాయగలుగుతాడు. ఆ వ్యక్తిని ఏమంటాము యాంబిడెక్స్ట్రస్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వర్డ్స్ రిటన్ ఆన్ ఏ టాంబ్. సమాధి మీద రాసినటువంటి లెటర్స్ని ఏమని పిలుస్తాము? సమాధి మీద రాసినటువంటి లెటర్స్ని ఏమని పిలుస్తాం? ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఎపిథెట్, ఎపిగ్రాఫ్, సొలిలోకి, ఎపిటాప్. ఓకే, ఈ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నిటిలో కూడా కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎపిటాప్. సమాధి మీద రాసినటువంటి అక్షరాలని వర్డ్స్ని ఏమంటారు అని అంటే ఎపిటాప్ అని అంటారు.
ఓకే. ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. ఎపిటాప్. ఈ క్వెషన్‌లో ఈ నంబర్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. అదొకసారి చూసుకోండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎపిటాప్. ఆహ్, వర్డ్స్ రిటెన్ ఆన్ ఏ టాంబ్. మన క్వెషనే అది గదా! ఎపిటాప్ అనంటే యూజువల్‌గా క్రిస్టియన్ సమాధులు గనక చూస్తే వాళ్ళకి సహజంగా ఏంటంటే ఈ విధంగా రాసుకొనుంటారు. పేరు, పుట్టిన తేదీ, మరణించిన తేదీ, అతని గురించి ఏదో ఒక డిస్క్రిప్షన్. కొంతమంది అలా రాసుకుంటారు. ఓకే. సో, నాట్ ఓన్లీ ఇన్ క్రిస్టియానిటీ చాలామంది ఇది ఫాలో అవుతూ ఉన్నారు. సో, ఈ రాసినటువంటి ఈ వర్డ్స్ అన్నీ గూడా ఏవైతే ఉన్నాయో వీటిని ఎపిటాప్ అనని జెప్పేసి అంటారు. ఓకే. ఎపిథెట్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎపిథెట్. డిఫమేటరీ, అఫెన్సివ్, అబ్యూజివ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. ఫ్రేజెస్ అనంటే వర్డ్స్ అని అనుకోండి. మాటలు అని అర్థం జేసుకోండి. డిఫమేటరీ పరువు నష్టం కలిగించే విధంగా, ఇబ్బందికరంగా, తిట్టే విధంగా ఉన్నటువంటి మాటలన్నిటిని గూడా ఏమని అంటారు అనంటే ఎపిథెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఏ కేర్‌లెస్ మ్యాచ్. అంటే ఈ కేర్‌లెస్ అనేటువంటి వర్డ్ కొంచెం ఆహ్, డిఫమేటరీగాను, అఫెన్సివ్‌గా మనకు కనపడుతుంది. స్కార్న్‌ఫుల్, అటువంటి సేమ్ ఎపిథెట్ ఇది. ఆహ్, ది వెయిరీ రోడ్ ఎపిథెట్, వైడ్ ఐడ్ అమేజ్‌మెంట్, ఇటువంటి వాటన్నిటిని గూడా ఏంటి అనంటే ఎపిథెట్ అని జెప్పేసి అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఎపిగ్రాఫ్. సమాధుల మీద మాత్రమే కాదు, మనం చూడొచ్చు ఇళ్ళ మీద గూడా మనం రాసుకుంటూ ఉంటాం. సమ్ నిలయం అని రాస్తాం. ఓకే. ఈ ఈ ఇలాగా ఇంటి మీద రాసుకునేటువంటి వర్డ్స్‌నొచ్చేసి ఎపిగ్రాఫ్ అని అంటాం. అన్ ఎన్‌గ్రేవ్డ్ ఇన్‌స్క్రిప్షన్ ఆర్ ఏ షార్ట్ కొటేషన్ ఆర్ సేయింగ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ బుక్ ఆర్ చాప్టర్ ఇంటెండెడ్ టు సజెస్ట్ ఇట్స్ థీమ్. ఇది బుక్స్‌కి సంబంధించి. అదే ఇంటి మీద గాని అలాగా రాసుకునేటువంటి వాటిని కూడా ఏంటి అనంటే ఎపిగ్రాఫ్ అనని జెప్పేసి అంటాము. ఓకే. సోలిలోకి, సోలిలోకి. ఎలోక్యూ అనని మీకెక్కడన్నా కనపడితే అది మాటలకి సంబంధించినటువంటి, నోటితో మనం మాట్లాడేటువంటి మాటలకి సంబంధించినటువంటి వర్డ్ ఇది అనని జెప్పేసి మనం అర్థం జేసుకోవాలి. ఓకే. సోలిలోకి అనంటే ఏ డ్రమాటిక్ స్పీచ్ ఆర్ మొనోలాగ్. డ్రమాటిక్ స్పీచ్ మనం ఏదైనా గాని ఒకప్పుడు స్టేజ్ మీద ఏకపాత్రాభినయం అని జేసేవాళ్ళు. ఏకపాత్రాభినయం అని జేసేవాళ్ళు. ఏకపాత్రాభినయం అనంటే ఏంటనంటే, ఫర్ ఎగ్జాంపుల్ దుర్యోధనుడు ఉన్నాడనుకోండి. దుర్యోధనుడు ఉన్నాడు. అతను అతని గురించి మనకు తెలుసు గదా! అతను ఏదైతే ఆహ్, ఒక ఒక సిట్యుయేషన్ త్రూ ఎళ్ళాడో, ఆ సిట్యుయేషన్ మొత్తంలో అతనొక్కడే కనిపిస్తాడనమాట. అతనొక్కడే కనిపించి, అతను పలానా రకంగా జరిగింది అననే ఊహించుకొని అతనికతను డైలాగులు చెప్పుకుంటా ఉంటాడు. ఓకే. అతనికతను ఏకపాత్రాభినయం చేసేదాన్ని సోలీలోకి అనని జెప్పేసి అంటారనమాట. ఆ ఏకపాత్రాభినయం చేసేటప్పుడు మాట్లాడేటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని, ఆ స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని సోలీలోకి అనని జెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. స్టెల్థీలీ డన్. స్టెల్థీలీ డన్. స్టెల్థీలీ డన్ అనన్నా లేకపోతే సీక్రెట్‌లీ డన్ అననైనా కానీ మనం దీన్ని అనొచ్చనమాట. సో, ఇచ్చినటువంటి ఆప్షన్స్ డీవియస్, నెఫారియస్, సరప్షియస్, విలేనియస్. సో, మనకొచ్చి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సరప్షియస్. ఓకే. సో, ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం ఒకసారి. డీవియస్. బిహేవింగ్ ఇన్ ఏ డిస్‌హానెస్ట్ వే. డిస్‌హానెస్ట్ వే. హానెస్ట్‌గా ఉండకుండా, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారి దగ్గర ఒక వ్యక్తి పనిచేస్తా ఉన్నాడనుకోండి. ఇతను ఇతనేం చేస్తా ఈ ఈ పని చేసే వ్యక్తి ఇతని దగ్గర నుంచి డబ్బులు కొట్టేయటం గానీ, అట్లాగా వ్యాపారికి నమ్మకంగా లేకుండా ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఏమంటారు అనంటే డీవియస్ అనని జెప్పేసి అంటారు. నెక్స్ట్ నెఫారియస్. నెఫారియస్ అనంటే ఏంటి అనంటే క్రిమినల్. క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళని, క్రిమినల్ క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళని నెఫారియస్ అనని జెప్పేసి అంటారు. నెక్స్ట్ సెరప్షియస్. సెరప్షియస్ అనంటే ఏంటంటే స్టెల్థీలీ డన్ ఆర్ సీక్రెట్‌లీ డన్. స్టెల్థీలీ అన్నా గాని, సీక్రెట్‌లీ అన్నా గాని సేమ్ మీనింగ్ అని మనం ఇక్కడ అర్థం జేసుకోవాలి. సో, ఇది గూడా గుర్తుపెట్టుకోండి.
విలేనియస్, విలన్ అని చెప్పి మనం అనుకుంటాం కదా! దానికి సిమిలర్‌గా ఉంది ఈ వర్డ్. విలేనియస్ అనంటే వెరీ ఈవిల్ అండ్ అన్‌ప్లెజెంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో అటువంటి బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తిని విలేనియస్ అని చెప్పేసి అంటాము. ఓకే. సో, మనకి ఈ క్వెషన్‌లో స్టెల్థీలీ డన్ అనేటువంటి దానికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సరప్షియస్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సంథింగ్ నో లాంగర్ ఇన్ యూజ్. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాత సైకిల్ ఉందనుకోండి. వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక స్టోర్ రూమ్‌లో పడేసామనుకోండి సైకిల్‌ని. ఓకే. ఒక వాడుకోలేని పరిస్థితుల్లో ఈ సైకిల్‌ని స్టోర్ రూమ్‌లో పడేసామనుకోండి. అటువంటి వ్యక్తిని అటువంటి దానిని ఏమని అంటారు? ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటంటే డిజొలేట్, అబ్సొల్యూట్, అబ్సొలేట్, ప్రిమిటివ్. డిజొలేట్, అబ్సొలేట్, ప్రిమిటివ్. ఈ 2 కూడా మీరు కన్‌ఫ్యూజింగ్ వర్డ్స్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. అబ్సొలేట్. రైట్. నెక్స్ట్ అలాగే డిజొలేట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ లెటర్స్ చూసారు కదా! ఇక్కడ కన్‌ఫ్యూజన్ అనేది వస్తుంది. రైట్. డిజొలేట్, అబ్సొలేట్, ప్రిమిటివ్. సో, వీటిలో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అబ్సొలేట్. అబ్సొలేట్ అనంటే ఏదైనా ఒకటి యూజ్‌లో లేకపోతే గనక దానిని అంటే కంప్లీట్‌గా అసలు యూజ్‌లో లేకుండా పోతే దాన్ని అబ్సొలేట్ అని అంటాము. ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. డిజొలేట్, ఎంప్టీ అండ్ వితౌట్ పీపుల్ మేకింగ్ యూ ఫీల్ సాడ్ ఆర్ ఫ్రైటెండ్. ఎవ్వరూ లేకుండా మనల్ని బాధ కలిగేలాగా కానీ లేదా భయపడేలాగా కానీ చేయటాన్ని డిజొలేట్ అని చెప్పేసి అంటాము. అబ్సల్యూట్ అని అంటే తెలుగులో ఏమని అంటారంటే సంపూర్ణంగా, టోటల్ అండ్ కంప్లీట్. నెక్స్ట్ అబ్సొలేట్ అని అంటే ఏంటంటే సంథింగ్ నో లాంగర్ ఇన్ యూజ్. ఏదైనా ఒకటి ఇక యూజ్‌లో లేనటువంటి దాన్ని ఏమంటారంటే అబ్సొలేట్ అని చెప్పేసి అంటాము. సో, మన క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది. కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ప్రిమిటివ్ అని అంటే ఏంటి? బిలాంగింగ్ టు ఎర్లీ స్టేజ్ ఇన్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్. ఆది మానవులకి సంబంధించినటువంటి ఎర్లీ స్టేజ్ అంటే అదే కదా! ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలి అంటే సో, ఈ పరిస్థితిని ఏమంటామంటే ప్రిమిటివ్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఆది మానవుల సిట్యుయేషన్‌లో ఉన్నటువంటి దానిని. రైట్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వన్ నాట్ కన్సర్న్డ్ విత్ రైట్ ఆర్ రాంగ్. వన్ నాట్ కన్సర్న్డ్ విత్ రైట్ ఆర్ రాంగ్. మోరల్, అమోరల్, ఇమ్మోరల్, ఇమ్మోర్టల్. మోరల్ అంటే ఏంటి? అమోరల్ అంటే ఏంటి? ఇమ్మోరల్ అంటే ఏంటి? ఇమ్మోర్టల్ అంటే ఏంటి? ఒకసారి వీటి గురించినటువంటి ఎక్స్‌ప్లనేషన్ ఒకసారి చూద్దాము. ఎక్స్‌ప్లనేషన్. మోరల్ కన్సర్న్డ్ విత్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ బిహేవియర్. ఇక్కడ చూడండి 'అపరిచితుడు' మూవీలో చియాన్ విక్రమ్ ఈ క్యారెక్టర్ వచ్చేసి ఏంటంటే 'అపరిచితుడు' క్యారెక్టర్‌లో రూల్స్ రామానుజన్. ఇతను ఓన్లీ రూల్స్ ప్రకారమే అందరికీ రూల్స్ ప్రకారం వెళ్తారు. ఈ రూల్స్ అన్నీ కూడా ఏంటి అనంటే రైట్ అనే ఉద్దేశంలోనే ఉంటాం కదా! సో, ఎప్పుడు కూడా రైట్ చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశం. తప్పేంటి, తప్పేంటి, రైట్ ఏంటి అన్నది విచక్షణతోటి కరెక్ట్‌గా రూల్స్ ప్రకారం చేసుకొని ఎళ్ళేటువంటి బిహేవియర్ ఉన్నటువంటి వ్యక్తిని మోరల్ అని చెప్పేసి అంటాం. మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తి. ఓకే. తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి అమ్మోరల్. నాట్ ఫాలోయింగ్ ఎనీ మోరల్ రూల్స్ అండ్ నాట్ కేరింగ్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్. ఇది సేమ్ మూవీలో 'అపరిచితుడు' మూవీలో ఉన్నటువంటి సిట్యుయేషనే. ఇతనంటాడు సాంబార్‌లో బల్లి పడిందండి అని అంటే ఇతనైతే గనక ఏమని చెప్పేవాడు అనంటే రూల్స్ రామానుజన్ అయితే ఏం చెప్తాడనంటే బల్లి పడింది కదా! అది మంచిది కాదు పడేసేయి అని చెప్పేసి అంటాడు. కానీ ఈ వ్యక్తి ఏంటి అనంటే ఏం కాదులే ఇంత పెద్ద సాంబార్‌లో ఒక బల్లి పడితే ఏం కాదు ఏసేయి అని ఇతనంటాడు. సో, సాంబార్ వండేసేయనని ఇతనంటాడు. ఒకవేళ బల్లి పడకుండా ఉన్నట్టయితే ఇతనికేమి పర్వాలేదు పడలేదు గదా! అది గూడా ఆ సాంబార్ గూడా ప్యాసింజర్స్‌కి పంపించేసేయి, వడ్డించడానికి పంపించేసేయి అనేవాడు. అంటే ఇతనికి రైట్ లేదా రాంగ్ అనే దాంతోటి ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు.
అతను ఏది చేయాలనుకుంటే అది చేసుకుంటాడు. ఓకే. రైట్ ఆర్ రాంగ్ అనేది ఫాలో అయ్యేదేమీ లేదు. అటువంటి వ్యక్తిని ఏమంటారు అనంటే అమ్మోరల్. ఇదే మన ఆన్సర్. ఓకే. ఇమ్మోరల్. ఇమ్మోరల్ అంటే ఏంటంటే నాట్ కన్సిడర్డ్ టు బి గుడ్ ఆర్ హానెస్ట్ బై మోస్ట్ పీపుల్. ఇది కూడా సేమ్ 'అపరిచితుడు' మూవీలోనే బిజినెస్ పర్సన్ ఏం చేస్తాడు, ప్రాపర్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయడు వైర్‌ని. సో, దానివల్ల ఏం జరుగుతుంది, నష్టం అనేది జరుగుతుంది. సో, అటువంటి బిజినెస్ పీపుల్‌ని చాలామంది ఏమంటారు అనంటే, అతను మంచి వ్యక్తి కాదు, హానెస్ట్ వ్యక్తి కాదు, ఇచ్చినటువంటి డబ్బులకి సరైనటువంటి పని చేయలేదు అని ఎక్కువ మంది ప్రజలు ఎవరి గురించి అయితే అనుకుంటారో అతన్ని ఇమ్మోరల్ అని చెప్పేసి అంటారు. ఈ మోరల్ అనే దానికి యాంటోనిమ్ ఇమ్మోరల్. ఓకే. సో, ఇమ్మోర్టల్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ వచ్చేసి ఇమ్మోర్టల్. ఇమ్మోర్టల్ అని అంటే ఏంటంటే దట్ లీవ్స్ ఆర్ లాస్ ఫర్ ఎవర్. ఎప్పటికీ కూడా జీవిస్తూ ఉండేదాన్ని ఇమ్మోర్టల్ అని చెప్పేసి అంటారు. మనం చచ్చిపోతూ ఉంటాం కదా కొంత కాలం అయిన తర్వాత మన లైఫ్లో. సో, మనం మోర్టల్స్. సో, ఇమ్మోరల్కి ఆపోజిట్ వర్డ్ ఇమ్మోర్టల్కి ఆపోజిట్ వర్డ్ మోర్టల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ అపోజెస్ వార్ ఆర్ యూజ్ ఆఫ్ మిలిటరీ ఫోర్స్. ఎవరైతే వార్ని అలాగే మిలిటరీ ఫోర్స్ని యూజ్ చేయొద్దు అని అనుకుంటారో, అపోజెస్ దాన్ని వాడటాన్ని వ్యతిరేకం చేస్తారు. అంటే శాంతిని కోరుకునేటువంటి వాళ్ళు. ఇటువంటి వ్యక్తుల్లో మనం మాట్లాడుకోవాలి అని అంటే మన దేశానికి సంబంధించి అవర్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ గారు. సో, ఇటువంటి బిహేవియర్ ఉండేటువంటి వ్యక్తిని ఏమని అంటారు? ఏ పర్సన్ అపోజెస్ వార్ ఆర్ యూజ్ ఆఫ్ మిలిటరీ ఫోర్స్. అటువంటి వ్యక్తిని ఏమంటారు అని అంటే ఇచ్చిన ఆప్షన్స్ ఫ్యాసిస్ట్, పెసిఫిస్ట్, నార్సిస్ట్, ఫ్యాటలిస్ట్. మనకున్నటువంటి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే పెసిఫిస్ట్. పెసిఫిస్ట్ అనేటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులు ఏంటి అని అంటే ఎప్పుడు కూడా శాంతిని కోరుకునేటువంటి వాళ్ళు. ఓకే. ఫ్యాసిస్ట్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఫ్యాసిస్ట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఫ్యాసిస్ట్. ఏ పర్సన్ హూ సపోర్ట్స్ అండ్ attitude is having attitude which is in favor of a strong central government and which does not allow any opposition. ఏదైనా ఒక దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఉంది కదా, ఈ ఇండియాకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది ఢిల్లీలో. ఇక్కడంతా కూడా స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఉంటాయి కదా. సో, ఈ సెంట్రల్‌లో ఒక స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఉండాలి. ఈ సెంట్రల్ గవర్నమెంట్‌కి ఇంక అపోజిషన్ అనేది ఉండకూడదు అని భావించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫ్యాసిస్ట్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అడాల్ఫ్ హిట్లర్. అతనికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి? నేనే ఉండాలి, నేనే అనేటువంటి ఒక ఉద్దేశం, నేనే పరిపాలన చేయాలి అనేటువంటి ఉద్దేశం ప్రపంచం మొత్తాన్ని కూడా. సో, నెక్స్ట్ వచ్చేసి పాసిఫిస్ట్. ఏ పర్సన్ హూ అపోజెస్ వార్ ఆర్ యూజ్ ఆఫ్ మిలిటరీ ఫోర్స్. ఇది మన కరెక్ట్ ఆప్షన్. పాసిఫిస్ట్ అని అంటే ఎవరైతే వార్ని వద్దనని అంటారో అలాగే మిలిటరీ ఫోర్స్ని ప్రజల మీద వాడొద్దు అని అంటారో అటువంటి వ్యక్తుల్ని పెసిఫిస్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంతో బాగా మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ గారు, బౌద్ధ మతాన్ని ఆచరించేటువంటి దలైలామా గారు, అలాగే మార్టిన్ లూథర్ కింగ్, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి అని అంటే పసిఫిస్టుల కింద మనం చెప్పొచ్చు. నెక్స్ట్ నార్సిస్ట్ అనేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుంది? ఇది వచ్చేసి ఇక్కడ పిక్చర్ చూస్తున్నారు కదా, F2 మూవీ. ఓకే. ఈ F2 మూవీలో ఈ హీరోయిన్ యొక్క క్యారెక్టర్లో పద్దాక ఒక డైలాగ్ చెప్తుంది ఈమె. అదేంటి? హనీ ఈజ్ ది బెస్ట్. ఆమె గురించి ఆమె పొగుడుకుంటూ ఉంటుంది అన్నమాట. నేను చాలా బెస్ట్, హనీ ఈజ్ ద బెస్ట్. అమ్మాయి పేరు హనీ. సో, హనీ ఈజ్ ద బెస్ట్ అని చెప్పుకుంటూ ఉంటుంది. సో, తనని బట్టి తాను అడ్మైర్ అవుతుంది అనమాట. ఇటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళని నార్సిస్ట్ అని చెప్పేసి అంటారు. ఏ పర్సన్ హూ హ్యాస్ ది హ్యాబిట్ ఆఫ్ అడ్మైరింగ్ హిమ్సెల్ఫ్ టూ మచ్, హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్. అమ్మాయిలకైతే గనక హర్సెల్ఫ్ అని చెప్పొచ్చు. అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులను ఏమంటారు అని అంటే నార్సిస్ట్ అని చెప్పేసి అంటారు.
నెక్స్ట్ ఫ్యాటలిస్ట్. ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. నా తలరాత అలా ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది. నా జాతకం చాలా బావుంది. నా అదృష్టం చాలా బావుంది. అందుకే నాకిలా కలిసొస్తుంది. నా దురదృష్టం అనేది చాలా ఎక్కువగా ఉంది. అందుకే నాకంతా నష్టం జరుగుతుంది అనేటువంటి క్యారెక్టర్ ఉండేటువంటి వ్యక్తుల్ని ఏమంటారు అనంటే ఫ్యాటలిస్ట్ అనని జెప్పేసి అంటారు. వాళ్ళందరూ గూడా ఫేట్‌ని నమ్ముతారనమాట. అటువంటి వ్యక్తులను ఫ్యాటలిస్ట్ అని జెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్ సివియర్‌లీ అబ్యూజివ్ రైటింగ్స్ ఇన్ జర్నల్స్. ఏదైనా కొన్ని రైటింగ్స్‌లో ఎక్కువగా తిడుతూ రాసేటువంటి మాటల్ని ఏమని జెప్పేసి అంటారు. మనం చెప్పుకోవాలి అనంటే ఈరోజు తెలుగు స్టేట్స్‌లో న్యూస్ పేపర్స్ అన్నీ జూస్తే అబ్యూజివ్ రైటింగ్స్ అనేవి కొన్ని న్యూస్ పేపర్స్‌లో మనం చూడొచ్చు. ఎదుటోడు ఏ మంచి చేసినా చెడే అంటారు. నాకు సంబంధించినోడు ఏ చెడు చేసినా గానీ దాన్ని మంచి అనే మార్చి చెప్తూ ఉంటారు. రైట్? సో, ఇట్లా అబ్యూజివ్ రైటింగ్స్ జర్నల్స్‌లో రాసేటువంటి వాటిని ఏమంటారు? ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఇమాజినరీ, స్పెక్యులేటివ్, స్కెరిలియస్, సర్కాస్టిక్. ఓకే. ఇవి ఇమాజినరీ అనంటే ఏంటి అనంటే అవి రియల్‌గా ఎగ్జిస్ట్ అయ్యుండవు. మన ప్రపంచంలో అవి ఉండవు. కానీ ఉన్నాయేమో అనన్నట్టు మనం ఇమాజిన్ జేసుకుంటూ ఉంటాము. దాన్ని ఇమాజినరీ అని జెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 'బాహుబలి' మూవీ ఉందనుకోండి. 'బాహుబలి' మూవీలో ఎంతో పెద్ద విజువల్ వండర్ లాగా ఉంటుంది 'బాహుబలి' మూవీలో. సో, అవన్నీ రియల్‌గా ఎగ్జిస్ట్ అవుతాయా అనంటే అవి ఎగ్జిస్టింగ్‌లో ఉండవు. ఓన్లీ మనం కనపడటానికి అలా కనపడతాయి గానీ అవి రియల్ లైఫ్‌లో ఉండవు. అవన్నీ ఇమాజినరీ. అలాగే మనం మైండ్‌లో ఏవైతే ఆలోచనలు పెట్టుకుంటామో అవన్నీ గూడా ఇమాజినరీ అనని మనం చెప్పుకోవచ్చు. ఓకే. స్పెక్యులేటివ్. ఏదైనా ఒకటి రైటా? రాంగా? అన్న దానికి లేకుండా న్యూస్‌ని స్ప్రెడ్ చేయటం ఏదైతే ఉందో దాన్ని స్పెక్యులేటివ్ అనంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి అనంటే 'వివేకానంద రెడ్డి' గారి మర్డర్ జరిగింది. ఓకే. ఈ ఒకరోజు మర్డర్ జరిగింది అన్నది తెలిసినటువంటప్పుడు ఏంటి అనంటే, బాత్రూమ్‌లో జారిపోయి పడిపోయారు అని ఒక వార్తొచ్చింది. ఇంకోటేంటంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని ఒక వార్తొచ్చింది. ఇట్లాగా చాలా కొన్ని మోర్ దెన్ వన్ న్యూస్ అనేది బయటకొచ్చింది. కానీ ఎగ్జాక్ట్‌గా ఏం జరిగింది అననంటే మర్డర్ జరిగింది అనన్నది తర్వాత బయటకొచ్చింది. సో, ఈ విధంగా రైట్ ఏది, రాంగ్ ఏది అననేది తెలియకుండా బయటకొచ్చినటువంటి మాటలనే స్పెక్యులేటివ్ అనని జెప్పేసి అంటారు. అటువంటి స్టేట్మెంట్స్ అన్ని స్పెక్యులేటివ్ స్టేట్మెంట్స్. ఓకే. ఆహ్, స్క్యూరిలియస్ అనంటే ఏంటంటే సివియర్‌లీ అబ్యూజివ్ రైటింగ్స్ ఇన్ జర్నల్స్. ఏవైతే జర్నల్స్‌లో తిడుతూ ఎక్కువగా తిడుతూ రాసేటువంటివున్నాయో వాటినేంటంటే స్క్యూరిలియస్ అనని చెప్పేసి అంటారు. సర్కాస్టిక్ అనంటే ఎవరైనా కానీ, దేన్నైనా గానీ హర్ట్ చేస్తూ మనం మాట్లాడేటువంటి మాటలేవైతే ఉంటాయో వాటిని సర్కాస్టిక్ అనని జెప్పేసి అంటారనమాట. ఓకే. వాటిని సర్కాస్టిక్ అని జెప్పేసి అంటారు. సో, మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది. ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. ఇమాజినరీ. ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్‌లోనే ఉంటాయి. అవి రియల్‌గా అవి ఎగ్జిస్ట్ అయ్యి ఉండవు. అటువంటి వాటిని ఇమాజినరీ అని అంటారు. ఈవెన్ సినిమాల్లో చూపించేటువంటి గ్రాఫిక్స్ అన్నీ కూడా ఇమాజినరీ థింగ్స్. వాళ్ళు విజువల్‌గా మనకు కనపడేటట్టు చూపిస్తారు గానీ, అవి యాక్చువల్‌గా ఎగ్జిస్ట్ అయ్యి ఉండవు. ఓకే. నెక్స్ట్ స్పెక్యులేటివ్. బేస్డ్ ఆన్ గెస్సింగ్ ఆర్ ఆన్ ఒపీనియన్స్ దట్ హావ్ బీన్ ఫార్మ్డ్ వితౌట్ నోయింగ్ ఆల్ ద ఫ్యాక్ట్స్. నిజాలు ఏంటి అనన్నా తెలియకోకుండా ఆహ్, చెప్పేటువంటి వార్తలేవైతే ఉంటాయో, మాటలేవైతే ఉంటాయో వాటిని స్పెక్యులేటివ్ అనని జెప్పేసి అంటారు. స్క్యూరిలస్. సివియర్‌లీ అబ్యూజివ్ రైటింగ్ ఇన్ జర్నల్స్. ఎక్కడైతే జర్నల్స్‌లో తిడుతూ రాసేటువంటి మాటలు సివియర్‌లీ అబ్యూజివ్ రైటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్క్యూరిలియస్ రైటింగ్స్ అని జెప్పేసి అంటారు. సర్కాస్టిక్. ఎక్స్‌ప్రెసింగ్ ఆర్ ఎక్స్‌ప్రెసివ్ ఆఫ్ రెడిక్యులేట్ దట్ హర్ట్స్. ఏదైనా గానీ ఒక ఆహ్, బాధ పెట్టే విధంగా మనం మాట్లాడేటువంటి వాటిని ఏవైతే ఉన్నాయో దాన్ని సర్కాస్టిక్ అని జెప్పేసి అంటాం. నెక్స్ట్ కాల్ అపాన్ గాడ్ ఆర్ ఎనీ అదర్ పవర్ లైక్ లా ఎట్సెట్రా ఫర్ హెల్ప్ ఆర్ ప్రొటెక్షన్. హెల్ప్ కోసం గానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఎవరైనా మనకు అన్యాయం చేశాడనుకోండి, అటువంటి వ్యక్తి ఎవరైనా ఒకళ్ళు మనకు అన్యాయం చేస్తే దేవుడే చూసుకుంటాడులే అనని చెప్పేసి అంటాం. లేకపోతే ఆహ్, మనం గనక కోర్ట్ ద్వారా మనం ఆహ్, హ్మ్.
ఈ మనకు జరిగినటువంటి అన్యాయం విషయంలో పోరాటం చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నా గానీ, అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏమంటారు? అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏమంటారు? ఇచ్చినటువంటి ఆప్షన్ ఇన్వొకేషన్, ఇన్వల్యూషన్, ఇన్అండేషన్, రెవొకేషన్. ఓకే. సో, మనకి ఉన్నటువంటి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్వొకేషన్. ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. Invocation: call upon God or any other power like law, etc. for help or protection. మన హెల్ప్ కోసం గానీ, ప్రొటెక్షన్ కోసం గానీ, దేవుడికి ప్రార్థన చేయటం గానీ, ఏదైనా ఒక పవర్‌కి ప్రార్థన చేయటం గానీ, లేకపోతే లా లాంటి వాటిని యొక్క సహాయాన్ని తీసుకోవటం గానీ ఏదైతే ఉందో దాన్నేమంటారు అంటే ఇన్వొకేషన్ అని జెప్పేసి అంటారు. ఇన్వల్యూషన్ అంటే ది యాక్షన్ ఆఫ్ ఎంబ్రేసింగ్ సంథింగ్. ఈ సినిమా గుర్తుందా? 'జులాయి' మూవీ. 'జులాయి' మూవీలో ఉన్నటువంటి సిట్యుయేషన్. అల్లు అర్జున్ వీళ్ళ ఇంటికొస్తాడు. రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఇంటికొస్తాడు. వీళ్ళ అమ్మాయి అల్లు అర్జున్ వచ్చాడని చెప్పి చూస్తా ఉంది. ఈ చూస్తా ఉండేటప్పుడు రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి మాట ఏంటంటే అల్లు అర్జున్‌ని ఈమె దగ్గరికి తీసుకొచ్చి ఏమంటాడు అనంటే, చాలా యావరేజ్‌గా ఉన్నాడు అని చెప్పేసి ఇట్లాగా ఇతను రాజేంద్ర ప్రసాద్ ఆ మాట అన్నప్పుడు ఈమె ఏమంటుందంటే, నేను ఇలా ఎంబరేజింగ్‌గా ఫీల్ అయ్యేలాగా మాట్లాడకండి నాన్న అని చెప్పేసి అంటది. సో, ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ ఏదైతే యాక్షన్ చేశాడో ఆ యాక్షన్‌ని ఏమంటారు అనంటే అలా చెప్పటాన్ని ఏమంటారంటే ఇన్వల్యూషన్ అని చెప్పేసి అంటారు. ఒకసారి సీన్ చూడండి మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. ఇది కూడా మంచిగా గుర్తుంటుంది. ఇన్వొకేషన్, ఇన్వల్యూషన్. ఓకే. నెక్స్ట్ ఇన్అండేషన్: ది రైజింగ్ ఆఫ్ బాడీ ఆఫ్ వాటర్ అండ్ ఇట్స్ ఓవర్‌ఫ్లోయింగ్ ఆన్‌టు నార్మల్లీ డ్రై ల్యాండ్. వరదలు అని అంటాం కదా! ఈ వరదలు రావటాన్నే ఇన్అండేషన్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ రెవొకేషన్ అంటే ది యాక్ట్ ఆఫ్ క్యాన్సిలింగ్ ఏ లా. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్‌లో సీఆర్‌డీఏ అనేటువంటి చట్టాన్ని క్యాన్సిల్ చేశారు. దీన్ని ఏమంటామంటే రెవొకేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో, ఇలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ కాలం గుర్తుండటానికి లేదా ఆ వర్డ్ చూడంగానే ఇటువంటి సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయటం అనేటువంటి ఒక న్యూస్ వచ్చిందనుకోండి, లేదా ఒక మాట మనకు వినపడిందనుకోండి, వెంటనే రెవొకేషన్ అనేటువంటి మాట గుర్తొస్తది. అలాగే మనం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవటానికి ఉంటుంది. విచ్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ అవర్ ఎగ్జామ్స్. ఓకే. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎన్‌క్లోజ్డ్ ఇన్ ఏ స్మాల్ క్లోజ్డ్ స్పేస్. చాలా రకాలైనటువంటి భయాలనేవి ఉంటాయి. భయాన్ని ఏమంటారు అంటే ఫోబియా అని అంటాము. కొంతమందికి వాటర్ అంటే భయం ఉంటుంది. ఇక్కడ చెప్పినట్టు చాలా క్లోజ్డ్ ఏరియాలో ఉండటానికి చాలామంది భయపడతారు. ఓకే. కొంతమంది ఏంటంటే పబ్లిక్‌లో తిరగటానికి భయపడతారు. ఇలా పబ్లిక్‌లో వేరే వాళ్ళతో పాటు కలిసి తిరగటానికి భయపడతారు. ఇలాగ చాలా రకాలైనటువంటి భయాలనేవి ఉన్నాయి. సో, ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎన్‌క్లోజ్డ్ ఇన్ ఏ స్మాల్ క్లోజ్డ్ స్పేస్. ఇలాగ చాలా క్లోజ్డ్ స్పేస్‌లో ఉండటానికి భయపడేటువంటి వాళ్ళని ఏమంటారు? కొంతమంది అపార్ట్మెంట్‌లో గానీ, ఆఫీసుల్లో గానీ లిఫ్ట్‌లో ఎళ్ళాలంటే భయపడతారు. అది క్లోజ్డ్‌గా ఉంటుంది కదా! చాలా క్లోజ్డ్‌గా ఉంటుంది కదా! సో, అటువంటి బిహేవియర్‌ని ఏమని అంటారు? అటువంటి భయాన్ని ఏమని అంటారు అని అడుగుతున్నాడు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ అగ్రోఫోబియా, క్లస్ట్రోఫోబియా, జెనోఫోబియా అండ్ పారాఫోబియా. ఇవి మనకిచ్చినటువంటి ఆప్షన్స్. మనకి ఆన్సర్ ఏంటి అంటే క్లస్ట్రోఫోబియా. ఏదైనా ఒక క్లోజ్డ్ స్పేస్‌లో ఉండాలి అనంటే చాలా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తిని ఒక అట్టపెట్టెలో పెట్టేసామనుకోండి. ఒక అట్టపెట్టెలో ఒక వ్యక్తిని ఇలాగా పెట్టేసామనుకోండి. అటువంటి దానిలో ఉండటానికి భయపడేటువంటి వ్యక్తుల్ని ఏమంటారంటే క్లస్ట్రోఫోబియా ఉన్నటువంటి వ్యక్తి అని అంటారు. అలాగే ఏదైనా ఒక లిఫ్ట్‌లో ఎళ్ళటానికి భయపడటానికి కానీ, అటువంటి బిహేవియర్ ఉన్నటువంటి వారిని క్లస్ట్రోఫోబియా ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి అంటాం. ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఆమె ఉంది కదా! ఈమె చుట్టూ కూడా చాలామంది జనాలున్నారు. ఏదో రోడ్డు మీద ఉన్నట్టుంది. సో, చూద్దాము. అగరోఫోబియా.
ఎ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇన్ పబ్లిక్ స్పేస్ వేర్ దెర్ ఆర్ మెనీ అదర్ పీపుల్. మనతో పాటు ఇంకా వేరే వ్యక్తులు ఉన్నప్పుడు అలాగ పబ్లిక్ ప్లేస్‌లో తిరగటానికి భయపడేటువంటి బిహేవియర్ ఉంటే గనక దాన్ని అగోరాఫోబియా అనని జెప్పేసి అంటారు. నెక్స్ట్ క్లస్ట్రోఫోబియా విచ్ ఈస్ అవర్ ఆన్సర్. ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎన్‌క్లోజ్డ్ ఇన్ ఏ స్మాల్ క్లోజ్డ్ ప్లేస్. స్మాల్ క్లోజ్డ్ ప్లేస్‌లో ఉండటానికి భయపడేటువంటి బిహేవియర్‌నే భయాన్నే క్లస్ట్రోఫోబియా అనని జెప్పేసి అంటాము. నెక్స్ట్ జెనోఫోబియా. జెనోఫోబియా అనంటే ఫియర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఇక్కడ ట్రంప్ ఫోటో పెట్టాను. ఇతనేంటంటే అదర్ కంట్రీస్ వాళ్ళు రావడాన్ని అపోజ్ చేస్తాడు గానీ వాళ్ళకేం భయపడడు. కాకపోతే ఏంటి అనంటే ఒక ఎగ్జాంపుల్ కోసం అని పెట్టాను అంతే. అమెరికన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో, ఇలాగ వేరే కంట్రీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని చూసి భయపడేటువంటి బిహేవియర్ ఏదైతే ఉందో దానిని ఏమంటారు? జెనోఫోబియా అని అంటారు. నెక్స్ట్ పారాఫోబియా. ఎ ఫియర్ ఆఫ్ అదర్ పీపుల్ వెన్ దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఆర్ రీజన్ ఫర్ దిస్. ఇప్పుడు ఇతను ఇటు తిరిగి మెదలకుండా పాలు తాగుతా ఉన్నాడు. ఈ అమ్మాయి వెనకాల నుంచి వచ్చి చూసి ఇతను చూసి ఊరికే భయపడిపోతా ఉంది. రీజన్ అనేది లేదు. కానీ భయపడిపోతా ఉంది. సో, ఇటువంటి భయాన్ని ఏమంటారంటే పారాఫోబియా అని అంటారు. ఇది యూజువల్‌గా ఏంటి అనంటే అమ్మాయిలు, అబ్బాయిలు మధ్యలో ఉంటుంది. సో, 18+ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి యూజువల్‌గా ఇదేంటి అనంటే ఆహ్, అడల్టరీకి సంబంధించినటువంటి ఒక భయం అని అనుకోవచ్చు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి విషయంలో. ఓకే. సిన్‌ఫుల్‌గా కాదు నేను చెప్పింది అడల్టరీ అనేది. జస్ట్ ఆ సిట్యుయేషన్‌కి సంబంధించినప్పుడు ఉండేటువంటి భయాన్ని పారాఫోబియా అనని చెప్పేసి అంటారు. ఒకసారి గూగుల్ చేయండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో, లాస్ట్ క్వెషన్ వచ్చేసి వన్ హూ హాస్ బికమ్ డిపెండెంట్ ఆన్ సంథింగ్ ఆర్ డ్రగ్స్. ఏదో ఒక దాని మీద లేదా డ్రగ్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోయినటువంటి ఆ వ్యక్తిని ఏమంటారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. మనకిచ్చినటువంటి ఆప్షన్స్ అడమెంట్, అడిక్ట్, డెరెలిక్ట్. సో, ఈ 2 ఆప్షన్స్‌ని చూస్తే గనక మనకి కన్‌ఫ్యూజింగ్ వర్డ్స్ కింద మనం వీటిని నోట్ చేసుకోవచ్చు. ఓకే. సో, మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏడిడిఐసిటీ అడిక్ట్. ఎడిక్ట్ కాదు, అడిక్ట్. ఓకే. సో, ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం ఒకసారి. అడమెంట్. ఇక్కడ 'పోకిరి' సినిమాలో మహేష్ బాబుకి ఒక డైలాగ్ ఉంటది. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. అంటే అతని లోపల ఒక డెసిషన్‌కొచ్చేసాడు. అయ్యో! నేను ఇది చేయాలి అని అనుకుంటున్నాను అనని అనుకున్నాడు. ఇక వేరే ఎవరో వచ్చి ఏం చెప్పినా గాని అతనుకున్నటువంటి ఆ బిహేవియర్ అనేది మార్చుకోడు. అటువంటి బిహేవియర్ ఈ 'పోకిరి' మూవీలో మహేష్ బాబుకి ఉంటుంది కదా! ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఆ బిహేవియర్ ఇక్కడ చూడండి ఒకసారి డిటర్మైన్డ్ నాట్ టు చేంజ్ యువర్ మైండ్. నీ మైండ్ చేంజ్ చేసుకోకూడదు. ఒక విషయంలో ఒక డెసిషన్‌కొచ్చాను. ఇక చేంజ్ చేసేది లేదు. నా మాట నేను ఇంకా వేరే వాళ్ళ మాట నేను వినను అనేటువంటి డిటర్మినేషన్‌కొచ్చేస్తే అటువంటి దాన్నేమంటారంటే అడమెంట్ అనని చెప్పేసి అంటారు. ఎడిక్ట్ అనంటే an official order or statement given by somebody in authority. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో గానీ, అలాగే తెలంగాణలో గానీ ముఖ్యమంత్రులు ఉన్నారు. అలాగే వాళ్ళ కింద మినిస్టర్స్ ఉంటారు. ఇలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా గానీ, ఒక స్టేట్మెంట్ కానీ, ఒక ఆర్డర్ గానీ వచ్చిందనుకోండి, దాన్ని ఎడిక్ట్ అనని చెప్పేసి అంటారు. ఒక అథారిటీ నుంచి, ఒక ఆథరైజ్డ్ పర్సన్ నుంచి గనక మనకు ఒక ఆర్డర్ గానీ, స్టేట్మెంట్ గానీ వస్తే దాన్ని ఎడిక్ట్ అనని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అడిక్ట్. ఎ పర్సన్ హూ ఈజ్ అనేబుల్ టు స్టాప్ టేకింగ్ హార్మ్‌ఫుల్ డ్రగ్స్. ఒక హార్మ్‌ఫుల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవటాన్ని ఆపుకోలేనటువంటి వ్యక్తి. కొంతమంది ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిపోతారు. కొంతమంది నిద్ర మాత్రలకి అడిక్ట్ అయిపోతా ఉంటారు. ఇంకా వైజాగ్‌లో అయితే కొంతమంది దగ్గుమందు కాఫ్‌కి సంబంధించినటువంటి మందుకి అడిక్ట్ అయిపోయారు స్టూడెంట్స్ అక్కడ అని కూడా ఇంతకుముందు మనకి చాలా సంవత్సరాల క్రితం వార్తలు కూడా వచ్చినాయి. ఇలాగా ఇన్ ఏ రాంగ్ వే అడిక్ట్ అయిపోవటాన్ని, అవి లేకుండా నేను తీసుకోవటాన్ని ఆపుకోలేను అనేటువంటి పరిస్థితి వచ్చినటువంటి వ్యక్తుల్ని ఏమంటారంటే ఎడిక్ట్ అయ్యారు అనని చెప్పేసి
అంటాం. నెక్స్ట్ డెరెలిక్ట్. ఏ పర్సన్ వితౌట్ ఏ హోమ్ ఆర్ జాబ్ ఆర్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరోనా వైరస్ మనకి ఈ ఎఫెక్ట్ చూపించిన తర్వాత చాలామంది జాబులు కోల్పోయారు. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అలా ఎళ్ళినప్పుడు ఏంటంటే దగ్గర కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ అనేవి వాళ్ళు పే చేసి వాళ్ళకున్నటువంటి వాళ్ళు అప్పటి వరకు సేవ్ చేసుకున్నటువంటి మనీ ఏదైతే ఉందో ఆ మనీని కోల్పోయారు. ఇటువంటిది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి ఇల్లు లేకుండా, జాబ్ లేకుండా, ఒక ప్రాపర్టీ అనేది లేకుండా ఉన్నాడో, ఆ వ్యక్తిని ఏమంటారు అంటే డెరెలిక్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే. సో, ఇవి ఈరోజు ఈ వీడియోలో మనం కవర్ చేస్తున్నటువంటి 10 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వెషన్స్. కానీ యాక్చువల్‌గా మనం కవర్ చేసింది 10 క్వెషన్సే గానీ మొత్తం 40 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి మనం చూసాము. ఓకే. ఇవి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అని నేను అనుకుంటున్నాను. మీకేమన్నా ఇంకా ఇంప్రూవ్‌మెంట్ కావాలి అని అనుకుంటే గనక కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఓకే. ఒకసారి 10 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ క్వెషన్స్ ఒకసారి చూద్దాం. ఏ పర్సన్ విత్ లాంగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని వెటరన్ అంటాం. నెక్స్ట్ వర్డ్స్ రిటన్ ఆన్ ఏ టాంబ్. టాంబ్ మీద రాసినటువంటి సమాధి మీద రాసినటువంటి లెటర్స్‌ని వచ్చేసి ఎపిటాప్ అననే అంటాము. నెక్స్ట్ స్టెల్థీలీ డన్. స్టెల్థీలీ డన్ అననే దానికి సరప్షియస్ అని అంటాం. ఇంకోటేంటంటే సీక్రెట్‌లీ అని కూడా చెప్పొచ్చు. ఓకే. సీక్రెట్‌లీ. నెక్స్ట్ సంథింగ్ నో లాంగర్ ఇన్ యూజ్ అంటే అబ్సొలేట్. వన్ నాట్ కన్సర్న్డ్ విత్ రైట్ ఆర్ రాంగ్. రైట్, రాంగ్ అనేటువంటి ఒక తేడా అనేది లేకుండా సెల్ఫిష్‌గా చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి వ్యక్తిని ఏమంటారంటే ఎమ్మోరల్ అని చెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏ పర్సన్ అపోజెస్ వార్ ఆర్ యూజ్ ఆఫ్ మిలిటరీ అంటే శాంతిని కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మహాత్మా గాంధీ గారు మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ చెప్పుకున్నాం. పెసిఫిస్ట్. అటువంటి వ్యక్తులను ఏమంటారంటే పెసిఫిస్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే. సివియర్లీ అబ్యూజివ్ రైటింగ్స్ ఇన్ జర్నల్స్ దాన్ని స్క్యూరిలస్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ కాల్ అపాన్ గాడ్ ఆర్ ఎనీ అదర్ పవర్ లైక్ లా ఎట్సెట్రా ఫర్ హెల్ప్ ఆర్ ప్రొటెక్షన్. మన హెల్ప్ కోసం కానీ ప్రొటెక్షన్ కోసం కానీ దేవుణ్ణి అడగటం కానీ లేకపోతే ఏదైనా ఒక పవర్ని అడగటం కానీ లేదా ఒక లాని మనం హెల్ప్ అడగటం కానీ దాన్ని ఏమంటారంటే ఇన్వోకేషన్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ స్మాల్ క్లోజ్డ్ స్పేస్. స్మాల్ క్లోజ్డ్ ఏదైనా క్లోజ్డ్ ఏరియాలో ఉండటానికి భయపడేటువంటి దాన్ని ఏమంటారంటే క్లస్ట్రోఫోబియా. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనల్ని చాలామంది భయపడతారు కూడా. మన పేరెంట్స్ భయపడతారు చీకటి కుట్లేస్తామని చెప్పేసి, చీకటి రూమ్లో పడేస్తామని చెప్పి అప్పుడు కూడా మనం భయపడతాం. దాన్ని క్లస్ట్రోఫోబియా. ఈ విధంగా అయినా కానీ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్ హూ హ్యాస్ బికమ్ డిపెండెంట్ ఆన్ సంథింగ్ ఆర్ డ్రగ్స్ ఈస్ కాల్డ్ అడిక్ట్. అడిక్ట్ అయ్యాడు అని చెప్పేసి అంటాము. సో ఇవి 10 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. మొత్తం 40 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి మనం కవర్ చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు మీ సెల్ఫ్గా టెస్ట్ అనేది పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొకసారి రిమైండ్ చేయనివ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ టాపిక్స్ మీకేమైనా కావాలి అని అనుకున్నా, మీరేమైనా సజెషన్స్ అనేవి ఇవ్వాలనుకున్నా దయచేసి మీరు కామెంట్స్లో నాకు తెలియచేయండి. అలాగే ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో లేదా నాలెడ్జ్ పెంచుకోవాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ లింక్స్ షేర్ చేయండి. నా ఛానల్ గురించి చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.